ఒక ఆడది నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏడ్చుకుంటూ కూర్చున్నావు అంటే అది వీక్నెస్, అది ప్రేమ అయితే అస్సలు అవ్వదు. ఇక్కడ నువ్వు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే క్యారెక్టర్ ఉండి నిజంగా సిన్సియర్గా హానెస్ట్గా ట్రూగా ప్రేమించిన ఆడది ఎప్పటికీ నిన్ను వదిలేసలేదు. మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏం జరిగినా సరే తను నేను దక్కించుకోవాలనే చూస్తుంది, దక్కించుకుంటుంది కూడా. నిజంగా ప్రేమించిన ఆడదాన్ని నువ్వు దూరం పెడితే తను ఇంకా నీకు దగ్గర అవుతుంది. నువ్వు నాకు వద్దు అంటే నువ్వు నాకు కావాలి అంటది. నువ్వు తన మెడ పట్టుకొని నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోని నువ్వు తోసేసినా సరే మళ్ళీ సిగ్గు లేకుండా నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే నిజంగా ప్రేమించిన ఆడదాని ప్రేమ అంత గొప్పది. బట్ నీ పిల్ల ఒక చిన్న గొడవ వల్ల, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల, లేకపోతే ఒక చిన్న ప్రాబ్లం వల్ల తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే తను నిజంగా నిన్ను ప్రేమించలేదు, ప్రేమ పేరుతో నటించింది అనే అర్థం. తను ఇన్ని రోజులు నిన్ను వదిలేయడానికి ఒక రీజన్ కోసం వెయిట్ చేసింది. ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ని రీజన్గా చూపించి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంతే.